దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల జరిగించేవాడు. కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ మన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. చెప్పండి, 2 సాక్ష్యాలు కూడా మరి ప్రభు మన స్వస్థపరిచేవాడు, మనం బాగు చేసేవాడు. ఆయన మనం దాటిపోయేవాడు కాదు. మనం నిజంగా ఆయనకు ప్రార్థన చేసి ఆయన మీద విశ్వాసం ఉంచి మనం కనులారా చూడగలుగుతాం. కాబట్టి చెప్పండి, సాక్షుల ద్వారా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అద్భుత రీతిలో ఆయన కృప చూపి మరి ఈరోజు ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చినటువంటి దినం. మరి దేవుడు ఇన్ని మన దేశాన్ని, దేశ ప్రజలను, రాష్ట్రాలను, పట్టణాలను, గ్రామాలను కాపాడిన దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేశం ఇంకనూ అభివృద్ధి చెందాలి, దేశం ఇంకనూ ఆశీర్వదింపబడాలి, దేశంలో క్షేమం కలిగి ఉండాలి, దేశంలో అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మన దేశం మిగతా అన్ని దేశాల కంటే ప్రపంచ దేశాల్లో మరి అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడి దేవుని యొక్క కాపుదల భద్రతలో ముందుకు సాగునట్లుగా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. దేశంలో ఉన్న మనం క్రైస్తవులుగా మరి భారతీయులుగా మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, దేశం కొరకు, దేశ క్షేమం కొరకు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లేఖనాల నుంచి మనం ఒక్కొక్క మాటగా మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త, మొట్టమొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31 అలాగే 32 వచనాలు మనం చదువుకున్నట్లయితే 31, 8వ అధ్యాయం 31, 32 వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. దేవుడి మాటలు మనందరూ హృదయంలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని తనలో వంచి అందరూ కూడా, ప్రభువా మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. ఈ స్వాతంత్ర దినోత్సవ దినాన ప్రభా దేశానికి స్వాతంత్రం ఇచ్చినట్లు మాకును కూడా అయ్యా మా జీవితంలో పనిచేస్తున్న ప్రతి దుష్టుని, అపవాదికులను మేము జయించి జయ జీవితాలతో మేము బ్రతకాలి. అట్టి కృప మాకు మన దేవస్థానం ప్రార్థించదు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తులను మా ప్రియ నీరు కట్టి ఫలింపచేయండి. వినగల చెవులు గ్రహించి మనసివ్వండి. ఎందుకంటే నీ వాక్యము అయ్యా నాయన జీవం కలిగింది. నీ వాక్యమే మా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగైనది కనుక అయ్యా వాక్యమై ఉన్న తండ్రి మమ్మల్ని దర్శించి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని బ్రతికించండి. ప్రభువా నీ వాక్యం బ్రతికించేది, బాధలో నెమ్మదినిచ్చేది కనుక జీవం కలిగిన నీ మాటలు, దయగలిగిన నీ మాటలు, ఆదరించే నీ మాటలు, స్వస్థపరిచే నీ మాటలు, రక్షణానందాన్ని కలిగించే నీ మాటల చేత మా ఒక్కొక్కరిని ఆదరించండి, మా ఒక్కొక్కరిని బలపరచండి. చేరువచ్చిన సంఘమంతని బట్టి, సంఘ బిడ్డలను బట్టి మీకు కొందరు, ప్రత్యేకంగా మా దేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ భారతదేశాన్ని అయ్యా మీరు కాపాడుతూ నాయన మరి 1947 ఆగస్టు 15వ తారీఖున ప్రభా మా దేశానికి మీరు స్వాతంత్రం ఇచ్చారు. అంతకుముందు మమ్మల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారి నుంచి మనం విడిపించిన ఆయన మరి నాయన స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు మరి దేశాన్ని, దేశ సరిహద్దులను మీరు కాపాడుతూ క్షేమాన్ని మీరు కలుగు చేస్తున్నందుకు అయ్యా దేశంలో సౌఖ్యమును నాయన నెమ్మదిని నాయన తన కృపాక్షేమాలు మీరు కలుగు చేస్తున్నందుకు వందనాలు. నానాటికి అభివృద్ధి చెందుతున్న దేశంగా మీరు చేస్తూ మరి ఎన్నో రకాలైనటువంటి అపాయాల్లో, ఇరుకులు, ఇబ్బందులు అయ్యా దేశం మీద మీ కనికరము చూపుతూ దేశంలో మహారక్షణ కలుగు చేయబడు నీవేనని, దేశమా సంతోషించు, దేవుడిని ఎదుట అద్భుత కార్యాలు జరిగించారు, గొప్ప కార్యాలు చేసి నీ లేఖనంలో చెప్పినట్టుగా అయ్యా మా దేశం పట్ల మీ కృప చూపండి, ఇంకనూ ఆశీర్వదించడం, బలపరచమని హృదయకలోని వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో అందరితో మాట్లాడి మా దేశాన్ని, దేశంలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా, మా రాష్ట్రాన్ని, గ్రామ ప్రజలను, పట్టణాన్ని, ప్రభావితాన్ని, మా యొక్క సంఘమంతటిని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడి దీవించి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని మీ ఆత్మకాన్ని మా మధ్య జరిగించండి. పరిశుద్ధాత్మను రండి, మమ్మల్ని ఆవరించండి, మీ శక్తి కార్యం జరిగించమని క్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరొకసారి దేవునికి మహిమ చెల్లిస్తూ కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మన దేశాన్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, ఇంకను అన్ని విషయాల్లో వర్ధిల్లింప చేయను గాక, సుఖశాంతులతో, సమాధానంతో, సమృద్ధితో దేశాన్ని దేవుడు నింపును గాక, ఆరోగ్యకరమైన దేశంగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. కాబట్టి ఎందుకు నేను ఇలా చెప్పానంటే, ఎప్పుడు కూడా సోమవారం, మంగళవారం అనేది ఏదో ఒక వారంలో వచ్చేది, శనివారం వరకు కూడా. మరి ఈసారి ఆదివారం వచ్చింది. ఖచ్చితంగా ఆదివారం వచ్చినా రాకపోయినా మరి ఆ రోజు ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేసి ప్రతి సంఘాల్లో కూడా దేశ క్షేమం కొరకు మరి ప్రార్థన చేసేవారుగా దేవుని విడుదలైనట్టు మనకు ఆ బాధ్యత ఉంది. మన దేశం కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు మనం అందరం ప్రార్థించాలి. తిమోతి రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో మనము మాన్యత కలిగి, సంపూర్ణమైన భక్తి కలిగి దేవుని ఆరాధించడానికి
దేవుని స్తుతించడానికి మనం దేవుని యొక్క సన్నిధిలో దేశం కొరకు మనం ప్రార్థించే వారైతే రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థించాలని వాక్యం అంటుంది. ఇది దేవుని దృష్టికి మిక్కిలి అనుకూలమైన మంచి విషయం. ఏంటంట, దేశంలో అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించమని బైబిల్లో రాయబడి. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థించాలి. క్రైస్తవులుగా మన బాధ్యత ఇది. అందరి క్షేమాన్ని కోరిన వారిగా మనం దేశంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం, ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఇతరులు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన వాక్యం మనకు ఉంది. ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ అది. అలా ఎప్పుడైతే దేశము, రాష్ట్రము, జిల్లాలు, పట్టణాలు, గ్రామాల కొరకు అంతటా క్షేమం కలిగినట్లుగా నీ ఒక్కడివి దేశం మొత్తటి కొరకు ప్రార్థన చేస్తే ప్రభు నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని క్షేమాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేశంలో ఉన్న మనము, మన భారతదేశం కొరకు మరి కరోనా చేత దేశం ఎంతగానో గత 2 సంవత్సరాలుగా అతలాకుతలం అవుతున్నది. కాబట్టి దేశం కొరకు మనం ప్రార్థించే వారు ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూస్తాం. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం అని మనం ఈ యొక్క రోజును ఆగస్టు 15 మనం జ్ఞాపకం చేసుకున్నాం. భారతదేశానికి స్వతంత్రం ఇవ్వబడింది ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మరి దేవుడు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా మనగా మన దేశాన్ని, మన రాజ్యాంగాన్ని మనమే పరిపాలించుకునేటువంటి స్థితి ఆనాడు మరి మన పెద్దలందరూ కూడా మరి ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మరి ఎదిరించి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామండి అని స్వతంత్రించినటువంటి దినము ఈ యొక్క ఆగస్టు 15. కాబట్టి అప్పటి నుంచి 1947 నుంచి మరి 2021 వరకు 75 సంవత్సరాలు మరి స్వతంత్రం ఇవ్వబడిన తర్వాత, స్వతంత్రాన్ని పొందుకున్న తర్వాత మరి దేశం అంచెలంచెలుగా ఎదుగుతూ మరి అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉంది. అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దేశంలో ఉన్న మనము స్వతంత్రం ఇవ్వబడినటువంటి దేశం కొరకు ఎప్పుడూ ప్రార్థించాలి, ఎప్పుడూ మొరపెట్టాలి. అలాగే క్రైస్తవులుగా ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. ప్రభు అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, అప్పుడు నన్ను ప్రేమించినట్టు అని దేవుడు చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి ఒక అనుభవం కలిగి మనం క్రైస్తవులుగా దేశ క్షేమాన్ని కోరుతూ ప్రార్థిస్తామో దేవుడు మనం ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చదవబడినట్టు మాటలు బైబిల్లో కూడా స్వాతంత్రం గురించి, స్వాతంత్రం అని అంటే ఏంటి చెప్పండి? స్వాతంత్రం వచ్చింది దేశానికన్నా ఏంటి? స్వేచ్ఛ, విడుదల. మన రాజ్యాంగాన్ని మనమే పరిపాలించుకుంటాం, వేరే ఎవరు కాదు, కానీ మనముగానే పరిపాలించుకుంటాం, స్వేచ్ఛగా పరిపాలించుకుంటామని ఒక తీర్మానం కలిగి అనేక మంది ఆనాడున్నటువంటి బ్రిటిష్ వారిని మరి ఎదిరించి మనం అందరూ కూడా నిలబడి, మన యొక్క పితరులైనటువంటి వారు, పెద్దవారు అందరూ కూడా నిలబడి ఎన్నో ఉద్యమాలు చేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కాబట్టి బైబిల్లో కూడా స్వాతంత్రం గురించి అనేక విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనం చదువుకున్నటువంటి లేఖనాలు మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మత్తయి సువార్త యోహాను సువార్తలో 8వ అధ్యాయం 32వ వచనం లేదా 31వ వచనం చదివితే, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. సత్యము మిమ్మల్ని, మనందరినీ స్వతంత్రులుగా చేస్తుంది. మిమ్మును అన్నాడు, మనందరినీ స్వతంత్రులుగా చేస్తాడంట. దేశానికి స్వాతంత్రం ఇవ్వబడింది కాబట్టి మన దేశాన్ని పరిపాలించుకున్నాం, స్వేచ్ఛగా చక్కగా ఉంది, మనమే నిర్ణయాలు తీసుకుని మనమే చేస్తున్నాం. అలాగే ప్రభు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, సత్యం అనుగురించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. సత్యం ముందు ఉన్నటువంటి మనము స్వతంత్రులుగా ఉన్నామని రాయబడుతుంది. సత్యము అనగా యథార్థత, పరిశుద్ధత, పవిత్రత. రెండోది, ఇక్కడ సత్యము అన్న మాట మనం గమనిస్తే పైన అంటున్నాడు ఆయన, యేసు తాను నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారమైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు అని అంటూ, ఆ తర్వాత అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా ఇచ్చినాడు. వాక్యం రాయబడింది సత్యము అనగా ప్రభు అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉండి తన జీవ మార్గంలో మనం నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మొట్టమొదటి మాట సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని రాయబడింది. తర్వాత మాట మనం గమనిస్తే కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 17, 18 వచ్చిన మనం చదివితే 3వ అధ్యాయం 17, 18 వచ్చిన, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభువే ఆత్మ,
ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. రెండో మాటగా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభుయే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఒకటి, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, ఆ సత్యము నేనేనన్నాడు. యేసు ప్రభువుని మనం ఎరిగిన వారమైతే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. స్వేచ్ఛగా, సంతోషంగా, సమాధానకరంగా బ్రతికేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు. ప్రియమైన ఎందుకు స్వేచ్ఛ, లేకపోతే ఎందుకు మనము సత్యమును గ్రహించినప్పుడు మాత్రమే స్వేచ్ఛత వస్తుంది, విడుదల మనకు వస్తుంది అంటే, అప్పుడు అంతకుముందు మనం ఎలా ఉన్నాం, ఎందుకు మనకు స్వతంత్రం లేదు అని అంటే, ఎలాగూ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ వారి యొక్క ఆలోచనతో, వారి తలంపులతో మన దేశంలో వారు ఉంటూ వారి అధికారం చెప్పు నడిపించారు. అట్లాగే మానవుడు కూడా ఎందుకు స్వతంత్రుడుగా లేడు అని అంటే, వాడు కొన్ని బంధకాల చేత, కొన్ని శ్రమల చేత, లేదా కొన్ని కష్టాల చేత, ఒక్క మాటలో చెప్పాలంటే మానవుని యొక్క జీవితంలో పాపము తనని బంధించేసింది. స్వతంత్రత లేదు అతనికి. అక్కడే మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తలోనే కింద అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదివితే 33వ వచనంలో, వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురు అని ఎలా చెప్పుచున్నాడు ఆయనతో. అందుకు యేసు, పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపమునకు దాసుడైపోయి, లేదా పాపము చేత బంధింపబడి మానవుని జీవితంలో స్వతంత్రత లేకుండా తను బ్రతుకుతున్నాడు. తాను అనేకమైన బంధకాల చేత, అనేకమైన సమస్యల చేత పీడింపబడుతూ మానవుని జీవితంలో ఓ భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. యేసు ప్రభువు వారు ఒక ఉపమానం జ్ఞాపకం చేశాడు తన శిష్యులకు, లేదా అక్కడున్న జనసమూహం అంతటికి తెలియజేస్తూ ఒక మాట, లేకపోతే ఆయన ఒక ఉపమానం కాదు, ఒక యథార్థమైనటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేశాడు. అదేంటంటే, ఆయన ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ గొలుసులతో కట్టబడినటువంటి ఒక వ్యక్తి, దేంతో కట్టబడ్డాడండి? గొలుసులతో, కాళ్ళు చేతులు గొలుసులతో కట్టబడ్డాడు. అతను దేశప్రభుల వారు ఆ ప్రాంతంలోకి వస్తున్నప్పుడు వాడు సమాధుల నుంచి ఒక్కసారిగా దేవునికి ఎదురుగా వచ్చాడు. కాళ్ళు చేతులతో కట్టబడ్డాడు. వాడు సమాధుల మధ్య నివసించేవాడు, కేకలు వేసేటువంటి వాడు, మనుషుల మధ్య నివసించేవాడు కాదు. మనుషుడే, కానీ మనుషుల మధ్య నివసించేవాడు కాదు. సమాధుల్లో ఉండేవాడు. తన్ను తానే గాయపరుచుకునేవాడు, రాళ్లతో కొట్టుకుని తను తానే గాయపరుచుకునేవాడు. తన యొక్క శరీరాన్ని నలగొట్టుకునేటువంటి వాడు. ఎవరు తన దగ్గరకు వచ్చి తన బంధువులు కానీ, తన స్నేహితులు కానీ, తన ఊరి వారు కానీ ఎవరో ఎన్నిసార్లు కూడా అతని ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి మళ్ళా సమాజంలో నివసించాలని ఆశపడ్డారు, కానీ ఎన్నోసార్లు వాడు తనను తాను గాయపరచకుండా కాపాడాలని ప్రయత్నం చేశారు. కానీ వాడు మాత్రం ఎన్నిసార్లు కాళ్ళు తాళ్లతో కట్టినా, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చేసినా వాడు మాత్రము ఆ యొక్క తను పడ్డటువంటి ఆ యొక్క బంధకాల నుంచి విడుదల పొందేవాడు కాదు. తను తానే గాయపరుచుకునేటువంటి వాడు. చాలా భయంకరంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సమాజం మధ్య ఉండేవాడు, సమాజంలో ప్రజల మధ్య తన కుటుంబంతో ఉండేవాడు కాదు, అక్కడే ఉండేటువంటి వాడు. కాబట్టి ఎన్నిసార్లు వాడిని బంధించినా, ఇదిగో చెప్పారు కదా, గొలుసులతో బంధించినా కూడా వాడు ఆ గొలుసును తృప్తిలుగా చేసుకుని వెళ్ళిపోయేవాడు. అయితే యేసు ప్రభువు వారు ఆ గ్రామంలోకి రాగానే సమాధి ఉన్నటువంటి వీడు దేవునికి ఎదురుగా వెళ్ళబడి, సర్వోన్నతమైన దేవుని కుమారుడు, నాతో నీకేమి పని అని అంటే, అతనిలో కొన్ని దురాత్మ సమూహాలు అతను ఏం చేస్తున్నాయి, బంధించి ఉంచాయి. కాబట్టి వాడు సమాజంలో ఉండేవాడు కాదు, ప్రజల మధ్య ఉండేవాడు కాదు, కుటుంబంతో ఉండేవాడు కాదు. సమాధుల్లో ఉంటూ తన యొక్క శరీరాన్ని తానే గాయపరుచుకున్నాడు. చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకున్నాడు, రాళ్ళు కానీ ఏమైనా కానీ. అయితే తను తాను గాయపరుచుకుంటాడు, కనపడుతున్న ఎవరైనా బాధించేవాడు. కాబట్టి ఎప్పుడు సమాధుల మధ్య, ఆ కలేబరాల మధ్య, లేకపోతే ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మధ్య మనం ఎవరైనా ఉంటామండి సమాధిలో. మనిషి ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి అక్కడ పూడ్చివేసి వెంటనే వచ్చేస్తాం, ఎవరు కూడా అక్కడ ఉండరు. అదొక భయానకరమైన ప్రదేశం. కానీ ఇతను ఈ దురాత్మల చేత పట్టబడ్డ వ్యక్తి, బంధించబడ్డ వ్యక్తి అక్కడ ఆ యొక్క సమాధిలోనే నివసిస్తూ ఉండేవాడు. తన బంధువులు, కుటుంబం వారు ఎంతో బాధపడింది. ఎప్పుడైతే యేసు ప్రభువు తనకు ఎదురుపడ్డాడో వెంటనే అతడు సాష్టాంగ పడి సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని ఆయనను సంబోధిస్తూ, లేదా ఆయన పిలుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతను పడ్డ ఆ బంధకాల నుంచి విడిపించడానికి అతని ఎదుట నిలబడి ఇతరులో ఉన్నటువంటి దురాత్మ సమూహం వెళ్ళిపో అని అతన్ని గద్దించినప్పుడు, ఇదిగో మీరు ఎవరంటే, ఇదిగో మేము మహాసేన అంట.
ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఒక శానా లాంటి దెయ్యం పట్టినటువంటి వాడు. ఒకడు కాదు, చాలా దెయ్యాలు అతన్ని పట్టి ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా అలా బంధింపబడ్డాడు. ఆ బంధకాల నుంచి విడిపింపబడలేకపోతున్నాడు. ఈరోజు మనం కూడా చాలామంది వ్యసనాలకు, తాగుడుకు ఆ తాగుడు వ్యసనానికి బానిస అయిపోయి చాలామంది దాని నుంచి బయటికి రాలేక ఎంత సంపాదిస్తున్నారో అంతగా దాన్ని పాడు చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వ్యభిచారానికి లోనైనటువంటి వారు ఉన్నారు చాలామంది. తమ జీవితాలను పాడు చేసుకొని, కుటుంబాలను పాడు చేసుకొని, ఆ భయంకరమైన రోగములతో సమాజంలో ఒక నిందల పడినటువంటి బ్రతుకులు ఎంతో మంది ఉన్నారు. జోదానికి అలవాటైనటువంటి వారు ఉన్నారు చాలామంది. ఈ బ్యాగట్ ఆడుతూ సంపాదించిందంతా అక్కడ కూర్చొని ఓరక వ్యర్థంగా డబ్బంతా పాడు చేసేటువంటి వారు ఎంతో మంది అనిపిస్తారు. ఇలా అనేక బంధకాలు మానవుని జీవితంలోనే. వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే యేసు ప్రభుల వారు మార్గము, సత్యము, జీవమై ఉండి ఆయన ద్వారా సమస్తమైన బంధకాల నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సమస్తమైనటువంటి ఆ పాపము క్రియలు అంటే అందుకే అన్నాడు పాపమును చేయవాడు. లేకపోతే ఏమన్నా రాబడి అక్కడ 34 వచనం, పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడుగా ఉన్నాడు. పాపానికి దాసత్వంలో, పాపం అనేటువంటి దాసత్వంలోకి వెళ్ళిపోయి ఆ ఊపిరి నుంచి బయటికి రాలేకపోయినటువంటి వారిని విడిపించడానికే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. పేదడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విమోచించడం కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినది. కాబట్టి యేసు ప్రభువు వారు పాపములో బంధకాలను వారిని విమోచించడానికి, విడుదల ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఎవరు? యేసు ప్రభువు వారే సత్యం. ఆయనే యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉండి మన యొక్క అపవిత్రతను అంతటినీ లేదా పాపమంతని తొలగించమని నీతిమంతులుగా చేయడానికి ఆయన సమర్థుడు అన్నాడు. ఆయన లోకమంతకి సవాల్ ఇస్తాడు. ఇదే మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే ఆయన లోకానికి సవాల్ ఇస్తాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపింపకూడని లోకానికి సవాల్ ఇస్తాడు. అంటే ఏంటి? ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అలా పరిశుద్ధులై ఉన్న ప్రకారం ఆయన పరిశుద్ధులై ఉండి మనల్ని కూడా పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అపవిత్రత అంతా పోగొట్టి, పాపం అంతా పోగొట్టి మనల్ని నీతిమంతులుగా చేయడానికి, పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడని ఇక్కడ మనమందరం కూడా గమనించాలి. కాబట్టి ఈరోజు ఏ బంధకాల మధ్యలో నేను చెప్పాను కదా, ఎలాంటి బంధకాలు, అది వ్యసనాలు, బలహీనతలు. కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కొంతమంది అనేక రకాలుగా ప్రయాసపడి వారి జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, కుటుంబంలో క్షేమం లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఎన్ని ఆస్తులు ఉన్నా నెమ్మది లేక, సమాధానం లేక బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే మన ప్రభు ఏమైనాడు? సమాధానకర్తగా ఉన్నాడు, సమాధానపరచు దేవుడుగా ఉన్నాడు, నెమ్మది కలిగించు దేవుడుగా ఉన్నాడు, సుఖముగా సౌఖ్యంగా బ్రతికించు దేవుడు ఉన్నాడు. కేవలం ఆయన మీద నమ్మకం ఉంది. ఇందాక అన్నాడు కదా, కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో కేవలం ప్రభువునందు నమ్మకం మనం ఉంచి, విశ్వాసం ఉంచి, ఆయనే మన పాపలను విమోచించేవాడని, ఆయనే మన శాపలను విమోచించేవాడని ఎప్పుడైతే విశ్వసిస్తామో ప్రభు మనం విమోచించేవాడుగా, విడుదలిచ్చేవాడుగా ఉన్నాడు. చెప్పలే కదా, ఆ గొలుసులతో కట్టబడినటువంటి వాడు, సేనా దయ్యములు పట్టినటువంటి, చాలా దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభువులను ఎదుటి పడగానే అంతే, సర్వోన్నతమైన దేవునికి నాతో నీకేమని, ఇదిగో ఇతన్ని విడిచి వెళ్ళిపోమని దేవుడు గద్దించగానే మమ్మల్ని పాతాళానికి పంపించవద్దు, కానీ అయ్యా ఇదిగో పందుల ప్రవాహం అటు వెళ్తుంది, వాటిలోకి ప్రవేశించమని ఆ యొక్క దెయ్యములన్నీ కూడా దేవుని ఎదుట సాగిలపడి ఆయనకు మొక్కుచున్నాయి, ఆయన బతిమలాడుకొని అతనిలో ఉన్నటువంటి ఆ దెయ్యములన్నీ కూడా వెంటనే దేవుడు ఆ యొక్క బంధకాలతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, అతనిలో ఉన్న దురాత్మ సింహాన్ని గద్దించగానే ఇతన్ని విడిచి వెళ్ళిపోయి కెంగనాడో మొట్టొద్దనగానే అతనిలో నుంచి అవన్నీ కూడా బయటకు వెళ్ళి, అప్పుడు దాకా వస్త్రాలు లేవు అతనికి, అప్పుడు దాకా శరీరం అంతా నలగొట్టుకుండా రక్తంతో ఉంది, సమాధుల మధ్య ఉన్నాడు, తిండి తిప్పలు లేవు, భయంకరమైనటువంటి జీవితం ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అతనిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడో వాడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొని సురక్షితంగా అక్కడ దేవుని పక్షమున దేవుని దగ్గర అక్కడ కూర్చున్నాడంట. హల్లెలూయా. ఊరు మొత్తం వచ్చేసింది, బంధువులు అందరూ వచ్చేసారు, చూసి ఆశ్చర్యపడుతున్నారు. అరే వీడు సమాధుల మధ్య ఉండేవాడు కదా, తాను గాయపరుచుకున్నాడు కదా, వస్త్రాలను చింపుకున్నవాడు కదా, తన యొద్దకు ఎవరిని రానివాడు కదా, ఎప్పుడు సమాధానం, వీడేంటి స్వస్థ బాగుపడ్డాడు, వాడి యొక్క రోగం అంతా, లేకపోతే వాడికి ఉన్నటువంటి గాయాలన్నీ కూడా కట్టబడ్డాయి, వాడు బాగయ్యాడు, వస్త్రాలు వేసుకుని చక్కగా నెమ్మదిగా మామూలు వ్యక్తిగా కూర్చున్నాడు ఏంటి అని అందరూ ఆశ్చర్యపడతారు.
అది దేవుడు జరిగించిన కార్యం. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలోకి యేసు ప్రభుల వారు వస్తే, ఒక వ్యక్తి హృదయంలో ప్రభు నివసిస్తే, లేదా ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, అతనిలో ఉన్న బంధకాలను తొలగిపోయి, అతనిలో ఉన్న బానిసత్వం తొలగిపోయి అతడు నీతిమంతుడిగా మార్చబడతాడు. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విమోచించును, విడుదల చేయని వాక్యం రాయబడుతుంది. యేసు రక్తం ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరి పట్ల ప్రభు విమోచించేవాడుగా, విడుదలిచ్చేవాడుగా ప్రభు ఉన్నాడు. స్వస్థపరుస్తాడు, సమస్త బలహీనత నుంచి విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. పౌలు అంటాడు, పూర్వం నేను హింసకుడును, దూషకుడును, హానికుడును, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క ప్రజలను బహుగా హింసించిన వాడిని. దమస్కు అనే ప్రాంతంలోకి వెళ్తూ, ఇక ఆ ప్రాంతంలోకి ఇలా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుని, అక్కడ ఉన్నటువంటి వారిని హింసించాలని వెళ్తున్నప్పుడు ఆ దమస్కు మార్గంలో యేసు ప్రభుల వారు ఆ యొక్క సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు దర్శనమిచ్చాడు. అంతే, గుర్రాల మీద వెళ్తున్నట్టు ఒక్కసారిగా పడిపోయారు, అందరూ పడిపోయారు. మెరుపులు ఉరుము లాంటివి వస్తుంది. ఆ మెరుపుల ఉరుముల మధ్య యేసు ప్రభుల సౌలుతో మాట్లాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఆ దర్శనానికి, ఆ మాటకు లోబడిపోయి, ప్రభువా నువ్వు ఎవరంటే, నువ్వు హింసిస్తున్న క్రీస్తువి, నేనే నజరేతు వాడవు యేసునని చెప్పినప్పుడు అతను గుడ్డివాడైపోయాడు, చూడలేకపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అతను చూపు పొందలేకపోతున్నప్పుడు ప్రభు స్వరం అంటున్నాడు, నేను నిన్ను అన్యజనులు నాకు సాక్షి నిర్మించుకోబోతున్నాను, నీ వెళ్ళు అని అతనితో చెప్పినప్పుడు అతను చూడలేకపోయిన వారందరూ కూడా అతను తీసుకున్నాడు. అననీయ అనేటువంటి ఒక మంచి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి ప్రార్థించాడు. దేవుడిని ఏర్పరచునని చెప్పి ప్రార్థించినప్పుడు అతను కరుణ నుంచి పొరల వంటి తన పాపం పొరలన్నీ కూడా తొలగిపోయినాయి. ఇక నువ్వు తడువు చేయక లేచి బాప్తిసం పొంది దేవుని నీ సొంత రాజులు అంగీకరించినప్పుడు ఆ రోజు ఆ దర్శనానికి లోబడినటువంటి సౌలు అప్పటి వరకు దేవుని హింసిస్తూ దేవునికి వ్యతిరేకంగా, అందుకే అన్నాడు, పాపులలో నేను ప్రధాన పాపిని. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు వాక్యం నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీతో నాతో మాట్లాడుచున్నది. ఒక చోట రాయబడింది, వాక్యం మిమ్మల్ని విడిపిస్తుంది. వాక్యమైన దేవుడు లేదా సత్యమైన దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ఆయన మాట మనం వినటమో, లేదా ఆయన దర్శనం మనం పొందుకోవటమో, లేదా ఏదో ఒక విధంగా దేవుని యొద్దకు మనం చేర్చబడడం అనేది ప్రభు భారం మోసిన సమస్త నా యొద్దకు నేను మీకు విశ్రాంతి, విడుదలనిస్తానని చెప్పినాడు. భారం మోసిన సమస్త జనులారా, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అండి, అందరి పట్ల ప్రభు చూపేవాడుగా, అందరికీ విమోచకుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. పేదవాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారు, ఆయన ఎందు నమ్మకం ఉంచేవారు, ఆయన ఎద్దుకు వచ్చి నేను పాపినన్న ప్రతి ఒక్కరిని కూడా సమస్త బలహీనతల నుంచి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. ఒక చక్కటి పాట, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబి పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. పాపాల ఊబిలో పడిన నన్ను, మనందరినీ కూడా దేవుడు విమోచించి నీతిమంతులుగా చేయవాడు, పరిశుద్ధపరచువాడు, పవిత్రపరచువాడు, తన నిత్య మహిమకు, తన నిత్యమైనటువంటి రాజ్యము కొరకు మనందరినీ కూడా సిద్ధపరిచేటువంటి దేవుడుగా యేసు ప్రభువు. కాబట్టి ఆనాడు మరి మన భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి, లేదా మన భారతదేశాన్ని మనమే స్వేచ్ఛగా పరిపాలించుకోవడానికి ఆనాడు ఉన్నటువంటి మరి పెద్దలైనటువంటి వారు ఎంతగానో మరి వారు ఆ యొక్క శత్రువు అనేటువంటి, లేదా ఆ బ్రిటిష్ వారి మీద వారు యుద్ధము చేసి, లేకపోతే వారి మీద అనేక ఉద్యమాలు చేసి, ఉప్పు సత్యాగ్రహం అని, క్విట్ ఇండియా అని,
ఇలా రకరకాలుగా ఉద్యమాలు చేసి గాంధీ గారి నాయకత్వంలో ఇంకా అనేక మంది గొప్ప గొప్ప నిలబడి మరి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినట్టుగా యేసునందు విశ్వాసం ఉంచు మనము, నమ్మకం ఉంచు మనము, ఆయనే విమోచించేవాడు, విడుదలిచ్చేవాడు అని నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన అడుగులో నడిస్తే ప్రభు కూడా మనకు విమోచన ఇచ్చేవాడు, విడుదలిచ్చేవాడు, స్వతంత్రాన్ని ఇచ్చేవాడు. అందుకన్నాడు కదా, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యము సత్యమైనది, దేవుడు సత్యమై ఉన్నాడు. ఆయన మనల్ని స్వతంత్రులుగా లేదా స్వేచ్ఛపరులుగా లేదా సమస్తమైన బంధకాల నుంచి విమోచించిన వారిగా దేవుని వాక్యం మనం విడిపించి నిత్య జీవానికి మనం వారసులుగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నట్టు మనము గమనించాలి, ఆయన యొక్క సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తాను. కేవలం నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచితే చాలు ఆయన కార్యాలను చూడగలుగుతాం. చూడండి, ఒక మాట మనం లేఖనంలో గమనిస్తే ఒక మాట మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనము స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన పిలిచి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. చాలు, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎలా ప్రభు స్వతంత్రులుగా చేస్తాడు, ఎలా ప్రభు మనల్ని విడుదలిస్తాడు, విమోచిస్తాడు. ఆయన ఎందుకు నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన ప్రణాళిక ఏంటి అని అంటే ఇక్కడ చక్కగా అంటాడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టాడు. మనకు కలిగిన దారిద్ర్య స్థితిలో నుంచి దేవుడు మనం లేవనెత్తి అధికారంతో, అంటే మనం గమనిస్తే మన తోటి వారు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, గొప్పవారు అవుతున్నప్పుడు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను దరిద్రును, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ఎన్నికలేని వాడిని, తృణీకరించబడిన వాడిని, మనం చాలాసార్లు తృణీకరించుకుంటూ లేదా మనం నష్టపరుచుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, దీన దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే అంటాం. చక్కటి మాట. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు, మహిమల సింహాసనం స్వతంత్రింప చేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే ఒకరిని హెచ్చించును, ఆయనే ఒకరిని తగ్గించును అన్నాడు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటూ ప్రభునందు విశ్వాసం ఉంచుతామో, నమ్మకం ఉంచుతామో, ఆయన మనం లేవనెత్తుతాడు. వాక్యం అంటుంది, నేను నిన్ను తలగానే చేస్తాను కానీ తోకగా చేయను. ప్రతి మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఇది. ఆయన పోలిక, ఆయన స్వరూపం సృజించినటువంటి మానవులు తమ సొంత కల్పితముల చేత లోకంలో చెదిరిపోయి పాపములో శాపములో కూరుకుపోయినప్పుడు, వారి పాపము శాపము అంధకారం వారిని కృంగదీసి పడిపోయినటువంటి స్థితిలో వాడిని నిలబెట్టినప్పుడు ఆ పడిన స్థితిలో నుంచి లేవనెత్తడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నమ్ముట వలన, ఆయన విశ్వాసం ఉంచటం వలన, ఆయన యందు నమ్మకం ఉంచి మనం ఆయన అడుగుజాలను అడుగుచటం వలన ప్రభు అంటున్నాడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టాడు. యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు అన్నదమ్ములందరి చేత తృణీకరించబడ్డాడు. తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయాడు. అసలు గోతులో పడేశారు, పెద్ద గుంటలో పడేశారు. భయానకర పరిస్థితి. మళ్ళా అక్కడి నుంచి పైకి తీసి అమ్మివేశారు. సొంత తమ్ముడినే. బానిసగా ఉన్నాడు, పనివాడుగా ఉన్నాడు, ఆ ఇల్లంతటి మీద నమ్మకమైన వాడుగా ఉన్నాడు. తర్వాత అతను చేరి నేరానికి చెరసాలే వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక దారిద్ర్యమైనటువంటి స్థితి ఆయనకి. కానీ అతని జీవితంలో దేవుని పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక దర్శనం ఉంది. ఆ అన్నదమ్ములు తిరస్కరించడానికి ముందు వారు చేలో ఉన్నప్పుడు ఇతను వెళ్ళి వారితో చెప్తున్నాడు, నాకు ఒక కల వచ్చింది, నాకు ఒక దర్శనం వచ్చింది, దేవుడు నాతో చెప్పాడు. అదేంటంటే, నా పనులకి మీ పనులన్నీ కూడా మొక్కుతున్నాయి, సాగిల పడుతున్నాను. పెద్దవారు మేము నీ కాళ్ళ దగ్గరికి వస్తామని వారు ఆ చెప్పిన దర్శనం బట్టి పూర్తిగా వినకుండానే అతన్ని తిరస్కరించి, అతన్ని తృణీకరించి, అతన్ని సొంత తమ్ముడినే తృణీకరించి అతన్ని గుహలో పడేసిన తర్వాత అనేకులకు అతన్ని అమ్మివేసినప్పుడు బానిసగా ఉన్నవాడు, పనివాడుగా ఉన్నవాడు, ఎక్కడ తను భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. తను చేరు నేరం తన మీద వేస్తున్నప్పుడు, లేదా ఆ ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో ఆ ఇంటి యజమానులు తన మీద మోహపు చూపుతో లేదా ఆ యొక్క
ఆ తప్పు చేయాలనేటువంటి ఆలోచనతో తనతో శయనించమని, తనతో తప్పు చేయమని యోసేపు చెప్తే అక్కడ నుండి ఆ పాపపు స్థితిలో నుండి ఆయన పారిపోయాడే కానీ ఎక్కడ దేవుని నామం నేను అవమానపరుస్తాను, ఎక్కడ దేవునికి ఈ పాపము చేసి దేవుని ఎక్కడ నేను అవమానపరుస్తానంటూ అతను అక్కడ నుంచి పారిపోయాడు. చివరికి అతను పట్టుకుని జైల్లో వేశారు. అతనే నన్ను తప్పు చేయబడి నాతో నన్ను ఇబ్బంది పెట్టబడి అని చెప్పి రాజు చెప్పినాడు. అతన్ని చెరసాల వేశారు. అయితే గమనించండి, అతడు ఎక్కడ కూడా లోపము లేని వాడుగా యథార్థంగా బ్రతికాడు. దేవుని దృష్టికి నమ్మకస్తుడిగా బ్రతికాడు. చాలా దయనీయమైనటువంటి మన భాష చెప్పాడు, ఒక దరిద్రమైనటువంటి జీవితంలోకి వెళ్ళాడు. కానీ గమనించండి, చెరసాలతో అతను విడిపించి ఆ తర్వాత అతను ఏ తప్పిదము చేయలేదని ఆ యొక్క రాజు కనపడ్డప్పుడు రాజు తర్వాత దేశమంతటి మీద అతని ప్రధాన అధికారిగా, ప్రధానమంత్రిగా చేశారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. దరిద్రత స్థితిలో నుండి దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? అధికారులతో కూర్చున్నబెట్టు. నువ్వు దేవుని దృష్టికి నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే ఎలా అండి అనొచ్చు. ప్రభువే మార్గం, సత్యం, జీవమై ఉండగా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన వాక్యానుసారంగా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది మన యొక్క పాత రోత జీవితాన్ని, పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతులుగా మనం బ్రతుకుతూ ఉంటే ప్రభు ఒకవేళ మన మొదటి స్థితి కొద్దిగా ఉండను, యోబు గురించి చెప్పినట్టు తుదకును మహా అభివృద్ధి చెందుతాం, తుదకును ఉన్నతమైన స్థితిలో ఉంచబడతాం. కాబట్టి వాక్యం చెప్పబడింది, దరిద్రులను అధికారులతో కూర్చునేవాడు మహిమ గల సింహాసనమును స్వతంత్రించుకునేటట్టుగా ఆయన ఏం చేస్తాడంట? వారిని మంటిలో నుండి ఎత్తులో పెట్టేవాడు. నిన్ను ఆయన యొక్క సన్నిధిలో నిర్దోషిగా నిలబెట్టి నువ్వు ఉన్న చోట ఎల్లా కూడా దేవుడు నిన్ను అభివృద్ధి పరిచేవాడు. నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ పిల్లలు, నీ కలిగిన సమస్తాన్ని అభివృద్ధి పరిచేవాడు. ఏమని రాయబడింది? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించేవాడు కనుక అతని గురించి రాయబడింది, అతని చుట్టూ, అతని బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ నువ్వేమేసావు? కంచె వేశావు. ఆ దేశంలోనే అంత గొప్ప ఐశ్వర్యవంతుడు లేడు. ఆయనకున్న బిడ్డలకున్నంత అందం ఎవరికి లేదు. అంతగా యోబు కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ప్రియదని కూడా కారణం దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనాన్ని విసర్జించమని దేవుని యొక్క వాక్యము లేదా దేవుని యొక్క బోధ ఆయన విని చెడుతనాన్ని విసర్జించాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు, నీతిమంతులుగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఆయన అంటాడు, మరణం వరకు నా యథార్థాన్ని విడిచిపెట్టను అంటాడు. ఓ నీతిమంతుడుగా ఉన్నాడు. తనకు సోదరుడు కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే ఒకే మాట అన్నాడు, నేను శోధింపబడిన పిమ్మట శుద్ధ సువర్ణం వలె మారుతాను. వాక్యంలో ప్రియదని కూడా స్వతంత్రులుగా, స్వేచ్ఛాపరులుగా, విడిపింపబడిన వారుగా, విమోచించబడిన వారుగా మనం ఎప్పుడు ఉంటామంటే ప్రభువును మనం విశ్వసించి ఆయన అడుగుజాడలు నడుస్తూ యథార్థంగా బ్రతకాలి, నీతిగా మనం బ్రతకాలి. దేవుని దృష్టి యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించగలిగితే ప్రభు ఖచ్చితంగా మనం హెచ్చింపజేస్తాడు. వాక్యంలో ఒక మాట ఉంది, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము నేను అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను. మన నీతికి తగినట్టుగా మనలో పాపం అలాగే పెట్టుకుని వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడింది, అతిక్రమను దాచిపెట్టేవాడు ఎన్నడూ వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుకుంటాడని వాక్యం అంట. పేదోని బిడ్డరా, ఎప్పుడైతే ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటామో పరిశుద్ధుడు, పవిత్రుడైనటువంటి దేవుడు సమస్త దుర్నీతి నుండి పాపలను విమోచిస్తాడు. అందుకోసమే ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై శిలువలో బలియాగం అయిపోయాడు. నీ కొరకు, నా కొరకు బదులుగా ఆయన మన పాప నిమిత్తమైన శిక్ష అంతా భరించి మన కొరకు రక్తము దారపోసి మన కొరకు శిలువలో నలకొట్టబడి నిన్ను నన్ను విమోచించాడు. వాక్యం అంటుంది, ఒకడు క్రీస్తు యేసునందు నిలబడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవి. స్వతంత్రించబడిన మన జీవితంలో నూతనమైన కార్యం. 1947 సంవత్సరం ఆగస్టు 15 నుంచి భారతదేశంలో స్వతంత్రం వచ్చింది. ఈ రోజు వరకు కూడా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం ఒక గొప్ప స్థితిలోకి రాగలిగాం. నానాటికి అభివృద్ధి చెందగలిగాం. అనేక దేశాలకు ఇప్పుడు పోటీ పడుతూ మనం ఉన్నాం. కారణం, విడిపింపబడ్డారు, విమోచించబడ్డారు, స్వతంత్రించబడ్డారు. క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా, వాక్యము ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి పాపము, శాపము నుండి స్వతంత్రించబడిన వారైతే మనము కూడా దేవుడు అనేక విషయాలు మన అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో పెడతాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మనం గమనించాలి, నమ్మాలి. ప్రియలు కూడా ఆయన వాక్యము, ఆయన సత్యమైనటువంటి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసేవాడు. చివరిగా మనం చదువుకున్నటువంటి కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో,
ప్రభు ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వాతంత్ర్యము ఉండను. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతుంది. ఒకటి సత్యమైన దేవుడు, రెండోది వాక్యమైన దేవుడు, మూడోది పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మనలో నివసించి మనల్ని ఆయన పోలికగా మారుస్తాడు, ఆయన స్వరూపంలోకి మారుస్తాడు. చాలా మంది అంటే నేను అంతా మారిన తర్వాత వస్తానండి, అప్పుడు భక్తి చేస్తాను. మనకు మనముగా మారాలి, మనకు మనముగా స్వేచ్ఛాపరులు అవ్వాలి అనుకుంటే అది వల్ల కాదు. చెప్పా కదా, పాపము చేయి ప్రతివాడు దానికి దాసుడై ఉన్నాడు. వ్యసనాలు కలిగినటువంటి వాళ్ళు గమనించండి, ఎందుకు మానేయచ్చు కదా తాగుడు, ఆ వ్యసనాలు ఆ రకంగా దగ్గుతున్నా లేకపోతే ఆ రకంగా నీ యొక్క శరీరంలో బలహీనత ఉందని చెప్తే వారు అంటారు, నాకు విడుదల పొందలేదు కానీ నా వల్ల కావట్లేదు, నేనేమైపోయే దానికి దాసోహం అయిపోయి దాసుడునైపోయాను. కనుక దాసులమైన మనల్ని విమోచించడానికి యేసుప్రభువు వచ్చి తన రక్తం ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా మనం విమోచించి క్రీస్తుకు దాసులుగా చేశాడు, ప్రభువును వెంబడించే శిష్యులుగా చేశాడు. ఆయన కొరకు జీవించేటువంటి గొప్ప జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడున్నాం, దేవుని ఆత్మ చేత మనం నింపబడితే స్వతంత్రించబడిన వారుగా మనం ఉంటాం. వాక్యం ఉంటుంది, ఆయన నమ్మిన వారు భూమిని స్వతంత్రించుకుంటారన్నాడు. ఆయన ఎందుకు కనిపెట్టుకున్న వారు భూమిని స్వతంత్రించుకుంటారని రాయబడి. దేవుని కొరకు కనిపెట్టేవారు, ఆయన ఎందుకు నమ్మకం ఉంచేవారు, ఆయన ఆత్మచేత నింపబడిన వారు భూమిని స్వతంత్రించిన కృప దేవుడు ఇస్తారంట. గలతీ పత్రికలో ఒక మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకూడి. ఆయనే స్వయంగా మనల్ని ప్రేమించి రక్షకుడుగా విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. తాను సత్యము మార్గము జీవమై ఉండి ఆయన మార్గంలో మనం నడిపిస్తూ పాప బంధకాల నుంచి మనం విమోచించినట్టుగా మొదటి విషయం చూసాం. రెండోది వాక్యమైనటువంటి దేవుడు. ఆయన వాక్యము ద్వారా, వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, లేదా వాక్యం మిమ్మల్ని పవిత్రులుగా చేయను. అందుకని చాలాసార్లు కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగై ఉందని చెప్పినట్టుగా ఆయన వాక్యం మనల్ని, ఆయన యొక్క మాట మనల్ని విడిపించి విమోచించి నిత్య జీవం కలిగిన మార్గం నడిపిస్తుంది. నేను మీకు ఉపదేశం చేస్తాను, మీరు నడవలసిన త్రోవలు నేను మిమ్మల్ని నడిపిస్తాను. నా ఉపదేశమైన వాడు సురక్షితంగా నివసిస్తాడు, అట్టివాడు కీడు వస్తున్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి మూడవది ఆత్మచేత మనం నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి. అపోస్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలో వారు మాట్లాడుతూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఆ రోజు మొదట ప్రసంగం చేస్తున్న పేతురు నోట నుంచి వచ్చినటువంటి ఆ విలువైనటువంటి దేవుని మాటలు, దేవుని గురించిన మర్మాలు తెలియజేస్తుంటే అనేక మంది అపోస్తులు, పేతురు యోహాను దగ్గరికి, కడమ అపోస్తుల దగ్గరికి వచ్చి దేవుని వాక్యం చేత వారి హృదయాలు గుచ్చబడి ప్రభు దగ్గరికి వచ్చి వారు అన్నారు, మేము ఏం చేయాలి అని వారు అడిగినప్పుడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని ఆయన. పరిశుద్ధాత్మ వరం ఇది మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ వాగ్దానం చెందునని రాయబడింది. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది ఒకేసారి బాప్తిస్వం తీసుకొని ప్రభుని సొంత రక్షలు అంగీకరించారు. ఒక రకంగా చెప్పాలంటే దాసత్వం నుంచి వారు స్వతంత్రించబడ్డారు, పాపము నుండి స్వతంత్రించబడ్డారు, నీతిమంతులుగా యథార్థవంతులుగా పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యంగా దేవుని ప్రియమైన బిడ్డలుగా వారు మార్చబడినటువంటి కార్యం ఆ రోజు జరిగింది ప్రియులారా. కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్వం మనం పొందినప్పుడు పరిశుద్ధాత్మని వరం మనం పొందుకుంటాం. ఆ ఆత్మ ఎవరితో ఉంటుందో అక్కడ స్వాతంత్రం, విడుదల, స్వేచ్ఛ, ధైర్యము, నిబ్బరము, నిరీక్షణ కలిగి జీవించేవారుగా ఉంటాం. చూడండి, ప్రభు అంటున్నాడు, ఇది 5వ అధ్యాయంలో 13వ వచనం. సహోదరులు, మీరు స్వతంత్రులుగా పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీరక్రియను హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వాడై ఒకరికొకడు దాసులై ఉండండి అని అంటాడు. శరీరేచ్ఛను నెరవేర్చుకోవడానికి కాదు కానీ స్వాతంత్రం ఇవ్వబడింది, విడుదల ఇవ్వబడింది. ప్రభు అంటున్నాడు 16వ వచనం, నేను చెప్పినది అనగా ఆత్మానుసరంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరముకును ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షిస్తున్నది. ఇది ఒకదాని ఒకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరు ఏమి నిశ్చయించుదరో వాటినే చేదురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ధర్మశాస్త్రం లోని వారు కాదు. శరీరకారులు స్పష్టమైన జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, దేశము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమత్తములు, అసూయ, మత్తత, అల్లరితో కూడా ఆట పట్టుకున్నాయి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు.
ఆత్మచేత నడిపించేవాడు వాడు శరీర క్రియలను చంపివేరు. శరీర క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీర క్రియలు ఇక్కడ మనం చదివాం, విగ్రహారాధన, వ్యభిచారము, లేకపోతే అనేక విషయాలు, అభిచారము, ద్వేషము, కలహం, చాలా విషయాలు అక్కడ చెప్పుకుంటూ వచ్చి. అయితే ఆత్మ ఫలాలు ఎలా ఉంటాయంట? కింద అంటాడు ఆయన 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, సాత్వికం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, ఇట్టి వాటికి విరోధమైన నియమమే లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో కూడా దురాశలతో కూడా సిలువ వేస్తున్నారు. దేవుని నమ్మి ఆయన ఆత్మచేత నింపబడి వాక్యానుసారంగా నడిచేటువంటి వారు పాపము నుంచి వేరే, లోకమునకు వేరే, దేవుని ప్రియమైన వ్యక్తులుగా, దేవుని రాజ్యానికి వారసులుగా, లోకములో నీతిమంతులే, యథార్థవంతులే తాము బ్రతుకుతూ అనేకులకు ఆ సువార్త చెప్తారు. వారు నీతిమంతులై ఆ నీతివంతమైన మార్గంలో అనేకులు నడిపించే వారికి ఉంటారు. ప్రభు అంటున్నాడు, అందుకనే మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. లోకానికి ఏమై ఉన్నామంట? మనం వెలుగై ఉన్నాం. దీపస్తంభం మీద పెట్టబడిన దీపాన్ని చూడండి, అది ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ గది కానీ ఆ ఇల్లు కానీ మొత్తం వెలుతురుగా ఉంటుంది. దీపస్తంభం మీద పెడతారు. అందుకే ప్రభు అంటాడు, దీపస్తంభం మీద పెట్టండి, దీపస్తంభం మీద పెట్టండి, మంచం కింద కొంచెం కింద ఉండకూడదు అని అంటాడు. ఎందుకంటే అది కాలిపోయింది. దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ గదంతా కూడా వెలుగు వస్తుంది. ప్రభు అంటాడు, మార్పు చెందిన నీవు, మారు మనసు పొందిన నీవు, క్రీస్తును సొంత రక్షణ అంగీకరించిన నీవు, నీతిమంతులుగా మారిన నీవు అనేకులకు మాదిరిత్వంగా ఉండాలంటున్నాడు. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ నడవడికలోను, నీ విశ్వాస జీవితంలోను, నీ కుటుంబానికి, నీ భార్యకు, నీ బిడ్డలకు, సమాజంలో సాక్ష్యం కలిగి బ్రతకాలంటున్నాడు దేవుడు. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే ఆత్మ మనల్ని గద్దిస్తుంది. ఇది మాట్లాడొచ్చా, ఇది చేయొచ్చా, ఇది చూడొచ్చా, ఇది చూడకూడదా అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు. అందుకే అన్నాడు, దేవుని ఆత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు, లేదా పరిశుద్ధాత్మ వరం మీరు పొందుకున్నప్పుడు అది మిమ్మల్ని, ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ మనం పొందుకున్నప్పుడు ఆత్మ మనల్ని తీర్పు గురించి, నీతి గురించి, పాపముల గురించి ఒప్పింపజేస్తుంది. వాత వేయబడిన మనస్సాక్ష్యం రాయబడింది బైబిల్లో. తాను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా నేను మానను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతానని చాలా మంది ఈరోజు వ్యసనాలకు బానిసలు అయిపోతారు. నిజంగా దేశంలో ఎంత అభివృద్ధి టెక్నాలజీ వచ్చింది, కానీ గాంధీజీ చెప్పినట్టుగా ఆడపిల్ల అర్ధరాత్రి వేళ ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే నిజమైన స్వతంత్రం, అది ఇప్పటికీ జరగలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? మానవుని జీవితంలో మనము దేశపరంగా రాజకీయమైనటువంటి ఆ యొక్క స్వేచ్ఛనైతే, లేకపోతే ఆ స్వతంత్రాన్ని పొందుకున్నాం, కానీ మానవుని జీవితంలో ఉన్న బంధకాలు మాత్రం ఇంకా విడిపింపబడలేదు. పాపం ఇంకా విడిపింపబడలేదు. క్రీస్తు 2000 సంవత్సరాలైంది లోకానికి వచ్చి. 2000 సంవత్సరాల క్రితమే మానవాళి కొరకు ఆయన విడుదల, విమోచన ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ఎంతో మంది ఉంటారు. యవనస్తులు చూడండి, ఎన్నో విషయాలు బానిసలు అయిపోతారు. డ్రగ్స్ కానీ, లేకపోతే తాగుడుకు, వ్యసనాలకు బానిసలు అయిపోయి తల్లిదండ్రులను బాధపడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు. సమాజంలో అనేక మంది ఆడబిడ్డలను పాడు చేస్తూ భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్నో బంధకాలు, ఇటు వ్యభిచారం, ఇటు తాగుడు తత్వాలు, ఇటు డ్రగ్స్కి, ఇలా రకరకాలుగా లోకం అవినీతి, అక్రమంతో నిండిపోయి దేశంలో అభివృద్ధి లేకుండా వెనకబడిపోతుంది. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నా అభివృద్ధి ఆశీర్వాదం లేకపోవడం కారణం ఈ అవినీతి, అక్రమం. మానవుని జీవితంలో నిజమైన స్వేచ్ఛ, నిజమైనటువంటి స్వాతంత్రం అనేది మానవునికి రాదు. అది క్రీస్తు ద్వారానే కలుగుతుంది. ఆయన ఇచ్చే రక్షణ ద్వారా, మారు మనసు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారానే అది కలిగిద్దని మనం విశ్వసించగలుగుతాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో నీతిని గురించి ఒప్పింపజేస్తుంది. నువ్వు నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా ఉండాలని అది ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంది. అలాగే తీర్పుల గురించి తెలియజేస్తుంది. ఒకరోజు తీర్పు ఉంది, ఈ దేహంతో ఉన్నను, దేవుని విడిచిపెట్టినను, ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడాలి, లెక్క అప్పచెప్పాలి. ఈ దేహంతో మనం చేసిన ప్రతి పనుల గురించి లెక్క ఒకరోజు అప్పచెప్పాలి దేవునికి. భూమి మీద మనం ఎవరికి లెక్క చెప్పదు. కొంతమంది అడుగుతారు కదా, నీకు లెక్క పక్కన అడుగుతాను, నన్ను ఎవడు అడగొద్దు, నా ఇష్టం, నేను తింటాను, నేను తాగుతాను, నేను సంపాదిస్తాను, నా ఇష్టం అంట. భూమి మీద నువ్వు ఎవరికి లెక్క చెప్పకపోవచ్చు, కానీ ఒకరోజు దేవుని ఎదుట మాత్రం లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆత్మ ఏం చేస్తుంది? నీతిని గురించి, నీతిగా బ్రతుకుని మనకు బోధిస్తుంది, తీర్పునదని బోధిస్తుంది, పాపముల గురించి మనకు బోధిస్తుంది. ఇదిగో ఇది పాపము, ఇక్కడ నువ్వు ఉండొద్దు. అందుకనే తిమోతితో పౌలు అంటాడు, నీ యవనేచ్ఛల నుండి పారిపో. నేను నా మాటలు ముగిస్తున్నా. ఈ దేశంలో దేవుని ప్రజలుగా ఉన్న మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా బ్రతికి లోకానికి వెలుగై, వాక్యం చెప్పినట్టుగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారని చెప్పినట్టుగా
మనం ఒక ప్రత్యేకించబడిన వారిగా బ్రతకాలి, నీతిమంతులు యథార్థవంతంగా బ్రతకాలి, అనేకులకు మాదిరిత్వంగా ఉండాలి. దేశం కొరకు ప్రార్థిస్తూ దేశాన్ని ఒక సమృద్ధి అయినటువంటి లేదా ఒక ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపిస్తూ మనం మాదిరిత్వంగా ఉండాలి. పేదలు అనేకులకు తెలియజెప్పే వారుగా ఉండాలి. క్రైస్తవులు ఇలా చేస్తారని కూడా అనుకోరు. వారు నీతిమంతులని, యథార్థవంతులని, ప్రార్థనాపరులని, నమ్మకస్తులండి అని మన గురించి అనేకులు తెలియబడినట్లుగా సాక్ష్యం కలిగి బ్రతకాలి. అందుకంటాడు కదా, మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు, భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నిలబడరా, క్రీస్తు రక్తము, ఆయన వాక్యము, పరిశుద్ధాత్ముడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేస్తాడు. అంతేకాదు, ఈ లోకంలో మనం కుటుంబంలో ఉన్న, సమాజం ఉన్న, పని చేస్తే, వ్యాపారం చేసే, ఉద్యోగం చేసే చోట ఒక సాక్షిగా దేవుడు మనం నిలబెడతాడు. ఒక ప్రత్యేకించమైన వారుగా దేవుడు మనం నిన్ను నిలబెట్టాడు. పేదలు కాబట్టి దేశం కొరకు ప్రార్థించాలి, దేశము క్షేమంగా ఉండాలని మొరపెట్టాలి, ప్రార్థించాలి. రెండోది, నీ మట్టుకు నీవు దేశం నాకేం చేసిందని అడిగేవారు అనేక మంది, కానీ దేశం కొరకు నేనేం చేశాననే వారు ఎంతమంది? క్రైస్తవులుగా, దేవుని నమ్మిన వారుగా, ఈ దేశంలో ఉన్న భారత పౌరులుగా మనం చేయాల్సింది ప్రార్థించాలి, క్షేమంగా ఉండునట్లుగా దేవుని సన్నిధిలో ఎప్పుడూ దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలి. రెండవది, మనం అనేకులకు మాదిరిత్వంగా నిలబడాలి, అనేకులకు సాక్షాత్కరంగా ఉండాలి, ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. కనుక ప్రియమైన ఇలాంటి ఒక సాక్ష్యం, యేసుప్రభువు తాను నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడై ఉండి మనకు ఒక మాదిరించిపోయాడు. ఆయన శిష్యులుగా, ఆయన వెంబడించేవారుగా మనము కూడా మాదిరి కలిగి జీవించాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. దేవుడి వాక్యం హృదయాలు నీరు కట్టి ఫలింపచేయను గాక. యేసయ్య రక్తము, ఆయన వాక్యము, పరిశుద్ధాత్ముడు మనల్ని స్వతంత్రులుగా చేయును గాక. పాపము, శాపము నుండి విమోచించి నీతిమంతులుగా మనల్ని మార్చును గాక. తన రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ దేశంలో ఉన్న మనము దేశం కొరకు ప్రార్థిస్తూ అనేకులకు మాదిరితంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో లేదా ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని చెప్పి మీరే సత్యమై ఉండి నీ మార్గంలో మనం నడిపించి మమ్మల్ని స్వతంత్రులుగా సమస్తమైన దుర్నీతి నుండి, పాపము నుండి విమోచించి విడుదల చేసి స్వతంత్రులుగా చేశారు తండ్రి, నీకు వందనాలు. విమోచించారు తండ్రి, నీ స్తోత్రం. కేవలం నమ్మకం ఉంచడం వల్ల, కేవలం నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నీ ఎదుటికి వచ్చి నేను పాపిని ప్రభుని మా పాపలు ఒప్పుకుంట ద్వారా, లేదా మా కొరకు నువ్వు సిలువలో బలియాగం అయిపోయావని, నీ రక్తం అంతా దారపోసి మమ్మల్ని విమోచించావని, నీ సిలువను పొందిన మరణమును లేదా మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానం మేము నమ్మటం వల్ల మాకు నిత్య జీవం పరలోకం ముందు నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. కనుక ఇంకా నేను నమ్మని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి, నేను విశ్వసించిన వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, ఇంకా నీ మందులో నీ యందు విశ్వాసం ఉంచారంటే ఇప్పుడే నీ నమ్మకం ఉంచి అయ్యా నిజంగా ప్రతి బంధకాల నుంచి స్వతంత్రించబట్టకు సహాయించండి, విడుదల పొందుటకు సహాయించండి. యేసు నామములో ప్రతి బంధకాల నుంచి నీ బిడ్డలు విమోచించబడుతురు గాక, విడుదల పొందుకుందరు గాక అని ప్రార్థిస్తున్నాను. అందుకు నీ వాక్యాన్ని నమ్మాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఉపదేశం వినాలి. నా కుమారుడు, నా ఉపదేశము విడువక దాన్ని గట్టిగా పట్టుకోను, అప్పుడు నువ్వు బ్రతుకుతా అన్నావు, కంఠభూషణంగా ధరించుకోమన్నావు కదా తండ్రి, నీకు వందనాలు. కనుక నీ వాక్యాన్ని ఉపదేశం వినేవారిగా ఉంటకు సహాయించండి. మూడవదిగా నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడు. ఎందుకంటే ప్రభువే ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వాతంత్రమును అన్నాడు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నేను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా ముసుగులేని జీవితాలుగా, అంటే పాపము, కపటము, అసూయ లేదా క్రోధము, మత్సరము లేనటువంటి నాయన జీవితాలుగా, నిర్దోషమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మీ పరిశుద్ధాత్మ ద్వారా మేము లోకంలో జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకుపోకూడదు ప్రభువా. నీ ప్రియమైన వారుగా మేము ఉండాలి, నీకు ఇష్టమైన వారుగా మేము ఉండాలి. నిజంగా నీ చేత స్వతంత్రించబడాలి, నిజ స్వాతంత్ర్యము క్రీస్తులేనని నాయన మేము నమ్మి విశ్వసించి ఆ ప్రకారం నీవిచ్చే నిజ స్వాతంత్రాన్ని, రక్షణ, మారు మనసును, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మని వరం పొందుకొని మీ కొరకు జీవిస్తూ పరలోకాన్ని స్వతంత్రించిన కృప మా అందరికీ దయచేయమని, అయినా మీ కృప చూపెట్టమని, మా గ్రామాన్ని, గ్రామాలను దీవించండి, అధికారులు, నాయకులను దీవించండి. నిజంగా మా దేశాన్ని దీవించు నాయన. మా రాష్ట్రాన్ని, జిల్లాలు, పట్టణాలు, గ్రామాన్ని అభివృద్ధి పాటలు నడిపించండి తండ్రి. దేశం ఇంకను అంతకంతకు అభివృద్ధి చెందినట్లుగా, అంతకంతకు విస్తరించబడినట్లుగా సహాయించండి. కరోనా చేత 2 సంవత్సరాలు ఆర్థికంగా అయ్యా నాన్న తల్లి కృంగిపోయినటువంటి దేశాన్ని మరలా మీరు లేవనెత్తండి.
దేశంలో మహారక్షణ కలుగుచేవాడు నీవే. దేశమా సంతోషించుము, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేశాడు కదా. నిజంగా మా దేశం పట్ల గొప్ప కార్యం చేయండి. మీరు చేశారు ఇప్పటి వరకు, ఇక నుంచి చేయండి నాయన. కరుణను మీరు దూరపరచండి, అవినీతి అక్రమాన్ని మీరు తొలగించండి. అంతటా అందరూ మారుమనసు పొంది యథార్థంగా నీతిగా సత్యం అనుసరించి జీవించే ప్రజలుగా ఉండునట్లుగా మీ కృపనేమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు వందనాలు. కృప చూపెట్టండి. దేశంలో నాయన నెమ్మదిని, నాయన దేశంలో సుఖమును సౌఖ్యమును అయ్యా మీరు కలుగు చేసి దీవించండి. ఇదిగో చిరొచ్చు బిడ్డలందరినీ పేరు పేరు మీరు దీవించండి. మీ ఆశీర్వాదాలు నింపండి, దీవెనలతో నింపండి, మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఉన్నతమైన మీ కృప చూపెట్టండి. వాక్యం విని ఆ ప్రకారం దాని నిజంగా సమస్తమైనటువంటి అపవాది కట్ట నుంచి విడిపింపబడి స్వేచ్ఛపరుడై ప్రభా నీతిమంతులు యథార్థవంతులు వారి కుటుంబాన్ని కట్టుకుంటూ భయభక్తులు కలిగి నీ ఆశీర్వాదాలు పొంది మీరు అక్కడ వరకు నిర్దోషులుగా నిలబడి మీరు అక్కడ వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడని నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప, మహిమ కిరీటాన్ని పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా మీరు సహాయం చేయమని వీళ్ళందరినీ దీవించు. వారి చేతి పనులు, వారి కష్టాలతో దీవించండి. మా గ్రామంలో రైతులు కౌలుదారులను దీవించు. వారి పనిబాట్లు చేతి పనులన్నింటి మీరు దీవించండి. వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు దీవించు. చదువుకున్న బిడ్డలను దీవించు. నీ చిత్తమైతే రేపు నుంచి స్కూళ్ళు కాలేజీ తెరవాలని ఆశపడుతుండగా ఆరోగ్యకరమైన వాతావరణం దేశంలో ఏర్పాటు చేయండి, రాష్ట్రంలో ఏర్పాటు చేయండి. ప్రభావ మీ కృపనీయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఈ కరోనా ప్రభావం ఎక్కడా లేకుండా నేను చిన్నబిడ్డలైన వారు నేను కాలేజీకి వెళ్తున్న యవనస్తులు క్షేమంగా వెళ్ళి చదువుకొని ఆయన వారు గొప్ప భవిష్యత్తు పొందుకోవాలి. ఆ విధంగా దీవించండి నాయన. కృప చూపండి. టీచర్లు కానీ నాయన స్కూల్లో ఉన్న బిడ్డలందరినీ కానీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేశం నలుమూలన నాయన క్షేమాన్ని కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేసి దీవించమని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని ఈ సంఘాన్ని పరిచయం మీరు అభివృద్ధి పరచు, విస్తరింపచేయి. నీ కృపలో ఎత్తి పట్టుకోమని, దుష్టుని మీరు దూరపరచమని, సమస్తము నీకు మహిమకరంగా ప్రభా అయ్యా నాయన మమ్మల్ని అందరినీ కూడా బ్రతికించి నీ రాజ్యం కూడా సిద్ధపరచమని ఏ వాక్యం ఆ హృదయంలో నీరు కట్టి పనిపై దుష్టుడు ఎత్తుకుపోకూడదు ఆయన. ఎవరికి వారి ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ ప్రకారం జీవించిన ఆయన రక్షణ పొందిన వారి లోకం నుంచి వేరే నీతిమంతుగా బ్రతికే కృప దయచేయమని నీ నామానికి వాళ్ళు అప్పగించుకుంటూ ఇంటి మంచి తరుణాన్ని తమేని మాకు ఇచ్చేందుకు వందనాలు చెల్లిస్తాం. దేశాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు పేరట వేడుకొని ప్రార్థించి ఈ మనలన్నీ పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మీకరణ సహవాసం సకల పరిశుద్ధులకును సంఘమంత్రికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను వందనాలు చెప్పుకుందాం.